ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. జగణేష్ క్రియేషన్స్ ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మీ అనుపమ. ఇక వల్లి కళ్యాణం అనేటటువంటి భాగం గురించి పోయిన భాగంలో తెలుసుకున్నాం కాబట్టి ఇక గజాసురుడు ఎవరి గజాసురుడు అనేటటువంటి ఈ కథను మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. తారకాసుని సంహరించిన కారణంగా ఇక లోకాలన్నీ కూడా చాలా ఆనంద పారవస్యంలో అమ్మయ్య ఈ రాక్షసుడి నుంచి మాకి బాధలన్నీ తప్పాయని చెప్పి ఇక కుమారస్వామి రాక్షస సంహారం చేసిన కారణంగా ఇక మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే కుమారస్వామి ఈ లోకాలన్నిటినీ రక్షించిన కారణం సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే షణ్ముఖుడు షడాననుడు ఆ ఆరుగురు కృతికల పాలు తాగిన కారణంగా కుమారస్వామిని షడాననుడు షణ్ముఖుడు అని పిలుస్తూ ఉంటాము. ఈ తారకాసుర సంహారం గురించే మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననం జరిగింది. చాలా కాలము మరి సంతానం గురించి పరితపించి ఇక పార్వతీదేవి తపన తారాస్థాయికి చేరింది. ఇక అమ్మమ్మో ఆ తపస్సు ఇక అల్లకల్లోలం అయిపోతుంది ప్రపంచం అంతా. మరి ఆ కోరికలో ధర్మం ఉంది కాబట్టి పుత్రుడు కావాలన్నటువంటి కోరిక, సంతానం కావాలన్నటువంటి కోరిక ఇక ఎన్ని సంవత్సరాలైనా తీరకపోయేసరికి పార్వతీదేవి తపస్సు మరి ఉగ్ర రూపంలో దాల్చిందట. ఇక ఆ తపస్సుకు ఎవ్వరూ కూడా తాళలేకపోతున్నారు. మరి అమ్మ సంకల్పం అంటే అలా ఉంటుంది, మరి అలా ఉండాలి. సంకల్పం అంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అవరోధాలు వచ్చినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు, ఎక్కడా తగ్గను అని చెప్పి నా సంకల్పమే గెలుస్తుంది. కారణం ఏమిటి అని తెలుసుకుంటే మరి అందులో ధర్మం ఉంది కాబట్టి ధర్మమైన కోరికలన్నీ న్యాయంగా మరి ఏ అడ్డు లేకుండా భగవంతుడు చాలా సజావుగా తీరుస్తూ ఉంటాడు. ఆ సమయం కోసం అలా నిరీక్షిస్తూ ఉండాలి ఎవరు ఏమన్నా సరే. తారకాసురుడు పెట్టేటటువంటి బాధలన్నిటిని భరించినటువంటి ఇంద్రాది దిక్పాలకులు, ముల్లోకాల్లో ఉండేటటువంటి దేవతలు ఇక అందరూ కూడా మునులు అందరూ కూడా ఇక తారకాసుర సంహారం జరిగింది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈయన పార్వతీ పరమేశ్వరుల ముద్దుల పుత్రుడు కాబట్టి చాలా తపస్సు చేసి అసలు ఈ పిల్లవాడు పుట్టడా, మరి ఈ తారకాసుని సంహరిస్తాడా లేదా అనేటటువంటి ఒకటే ఉత్కంఠ, అసలు ఏం జరుగుతుందో తెలియనటువంటి మరి ఉత్కంఠ, ఏం జరుగుతున్న తర్వాత అనేటటువంటి ఉత్కంఠలో సాగుతుంది తారకాసుర సంహారము. అలాగే మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననం వింటే ఎటువంటి వారికైనా శుభాలు కలుగుతూ ఉంటాయి. దేవతలు తమకు మహోన్నతమైనటువంటి ఉపకారం చేసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇలా వల్లి కుమారితో వివాహం చేసి తమ కృతజ్ఞతను రాక్షసుని సంహరించిన కారణంగా వల్లీదేవిని వివాహం చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇక కృతజ్ఞతను తీర్చుకునే పుణ్యము కలిగినందుకు అపరిమితమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటారు దేవతలు, మునులు అందరూ కూడా. చాలా మరి రాక్షస బాధలు తగ్గాయి కదా. తారకాసురుడు ఎంత గొప్ప వరాన్ని పొందాడు. మరి బ్రహ్మ దగ్గర నుంచి ఘోరమైన తపస్సు చేసి అవటానికి రాక్షసుడు అయినప్పటికీ కేవలము శివవీర్యం వల్ల పుట్టినటువంటి కుమారుడు పార్వతీ పరమేశ్వరుల పుత్రుడై ఉండాలి అంటే అసలు వీరికి సంతానమే కలగదన్నా, లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది సంతానమనా? చాలా తెలివైన కోరిక. ఆఖరికి పుత్రుడు పుట్టాడా లేదా? పుట్టాడు. అతనే కుమారస్వామి. తారకాసుర సంహారం జరిగిందా లేదా? రాక్షస సంహారం జరిగి ఈ లోకాన్ని రక్షించిన కారణంగా అంతటి వీరుడు ధీరుడు కాబట్టి మరి పార్వతీదేవి ప్రోద్బలం ఏమి తక్కువ లేదు. పుట్టగానే త్రిశూలం ఇచ్చిందట అమ్మవారు. నువ్వు చిన్నవాడైతే అయి ఉండవచ్చు గాని నువ్వు పుట్టిందే లోకాలని రక్షించడానికి కాబట్టి యుద్ధానికి లెగు అని చెప్పి ఎవరైనా మరి అల్లారు ముద్దుగా పెంచుకోవాల్సినటువంటి ప్రాయంలో యుద్ధానికి పంపిస్తారా? పార్వతీదేవి పంపించింది. కారణం ఏంటి? ఈ లోకాలన్నీ రక్షింపబడాలి అని చెప్పి. ఎంత నిస్వార్థమైనటువంటి తల్లి చూడండి పార్వతీదేవి. మరి ఉగ్ర రూపం దాలిస్తే ఆమెను ఆపటం ఎవరి తరం కాదు. అలాగే శాంత రూపం ధరించిన ఆమె దయకు పాత్రురాలు కావాలంటే ఇక ఆమె దయ గనక కలిగిందా ఇక దానికి తిరుగులేదు. జీవితాలే తరించిపోతాయి, జన్మ తరించిపోతుంది. అలా ఉంటుంది పార్వతీదేవి. పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం అంటే అపరిమితమైనటువంటి ఆనందాన్ని అందరూ కూడా పొందుతూ ఉంటారు. అలా అంగరంగ వైభవంగా వల్లి కుమారి అలాగే మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వివాహం అనేది అలా జరుగుతుంది. మొత్తానికి ఏ లోటు లేకుండా అంగరంగ వైభవంగా అందరి సమ్మతితోటి, పెద్ద భార్య అయినటువంటి దేవసేన సమ్మతితో కూడా, అనుంగు చెల్లెలే కాబట్టి వల్లి కుమారి ఇక్కడ అందరి సమ్మతితోటి పార్వతీ పరమేశ్వరుల
ప్రియపుత్రుడు అయినటువంటి షణ్ముఖుడు షడాననుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరి వివాహం అనేది అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. వాళ్ళంతట వాళ్ళే ఎలా వస్తారో చూడండి. శివానుగ్రహం ఉంటే అలాగే మంచి పుత్రులు, మంచి కోడళ్ళు, మంచి సంతానం, మంచి మనవళ్ళు ఇలా కలుగుతూ ఉంటారు. కేవలం కలిగి ఏదో మనకు ఇంట్లో కూర్చోటానికో ఏదో చేయటానికో కాదు, ఈ దేశానికి పేరు తీసుకురావాలి. అది సరైన పని. అటువంటి సంతానం కోసము ప్రయత్నిస్తూ ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. అమ్మయ్య మాకు పిల్లలు పుట్టారు, మనవడు పుట్టారు, ఇక అయిపోయింది, అయిపోలేదు, అక్కడి నుంచే కథ మొదలవుతుంది. ఇక ఈ పుత్రుణ్ణి దేశానికి దైవానికి ఎలా మరి దగ్గర చెయ్యాలి, ఏం చేస్తే వీళ్ళను గొప్ప వాళ్ళని చేయొచ్చు, ఈ దేశానికి దైవానికి ఏ విధంగా ఉపయోగపడతారు వీరు అని చెప్పి ముందు దైవ మార్గంలో వెళ్తే ఆ తర్వాత దాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అలా ఆధ్యాత్మిక చింతనలో వెళ్తే తప్పకుండా గొప్ప వాళ్ళయ్యే అవకాశం ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఇక వివాహం అనంతరము ఇక జరగాల్సినటువంటి తంతులన్నీ కూడా యథావిధిగా పూర్తయిన అనంతరము కొత్త జంట అయినటువంటి శ్రీ వల్లి కుమారస్వాములు కైలాసానికి చేరుకున్నారు. నూతన వధూవరులు కాబట్టి ప్రమద గణాలన్నీ కూడా ఘన స్వాగతం పలికాయి. కొత్తగా పెళ్లైన జంట పార్వతీ పరమేశ్వరులతోటి సమానం. కొత్తగా మన ఇంటికి ఎవరన్నా అమ్మాయి పెళ్లి చేసుకొని వచ్చినా లేదా కొత్త కోడలు వచ్చినా మర్యాద పూర్వకంగా చాలా ప్రేమగా ఆహ్వానించండి. మీ దగ్గర ఎన్ని కానుకలు అయితే ఉంటాయో, ఏమేమి కానుకలు ఇవ్వాలో అన్ని ఇచ్చి ఆమెకు పుట్టిల్లు గుర్తు రానటువంటి సంతోషాన్ని అక్కడ చూపించండి. అప్పుడే లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఏ ఇంట్లో అయితే కోడలు సంతోషంగా తిరుగాడుతుందో ఆ ఇంట్లో అష్టలక్ష్ములు అలా నవ్వుతూ తిరుగుతూ ఉంటాయి. ఇక ఆ ఇంటిలో శాశ్వతంగా ఉండాలి అంటే ఇంటి కోడలు ఇంటి దీపం కాబట్టి ఆ ఇంటి కోడలు ఎప్పుడు సంతోషంగా ఉండేటట్టు జాగ్రత్త పడాలి. సూటిపోటి మాటలు ఇటువంటివి అస్సలు మంచివి కాదు. లక్ష్మి క్షయమైపోతూ ఉంటుంది, అంటే ధనము నష్టం జరిగిపోతూ ఉంటుంది. ఆడవాళ్ళను ఇబ్బంది పెట్టకండి. ఒకవైపేమో వల్లీదేవి, మరొక వైపు దేవసేన ఇద్దరూ కూడా సహితంగా షణ్ముఖుడు చుక్కల్లో చంద్రుడు లాగా, చుక్కల్లో చంద్రుడు ఏ విధంగా అందంగా ఉంటాడో అటు పెద్ద భార్య ఇటు చిన్న భార్య ఇద్దరూ కూడా పక్క పక్కనే ఉంటూ శోభిల్లుతూ ఉన్నాడు. ఆ జంటను చూస్తూ తమ కళ్ళకు పంటేనంటూ ఇక అక్కడ చేరిన వారంతా కూడా ఎంతగానో ప్రశంసిస్తున్నారు. దేవతలు ఏ పని చేసినా కూడా అది లోక కళ్యాణం కోసమే కానీ స్వయం ఏదో సంతోషం అనుభవించాలనో మరి ఏదో ఆహ్లాదంగా ఉండాలనో అది కాదు. లోక కార్యం దైవ కార్యం ఏదో ఉంటుంది, దాని ద్వారా ఒక జంటను కలపడం అన్నమాట అంటూ నందీశ్వరుడు మార్కండేయునికి చెప్పినటువంటి ఈ కథను సూత మహర్షి సౌనకాది మునులందరికీ కూడా తెలియజేశాడు. సూత మహర్షి తెలియజేసినటువంటి కథ సౌనకాది మునులందరూ కూడా వింటున్నారు. అలాగే ఈ కథ మొదటిగా ఎవరికి చెప్పారని చూసుకుంటే మార్కండేయుడు పరమ శివ భక్తుడు అని చెప్పుకున్నాం కదా. మరి నందీశ్వరుణ్ణి అభ్యర్థించగా నందీశ్వరుడు మార్కండేయునికి చెప్పినటువంటి కథ ఆ తర్వాత కాలానుగుణంగా సూత మహర్షి సౌనకాది మునులకు ఇక ఆశ్రమంలో ఇలా కథలన్నీ చెప్తున్నటువంటి కథ మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా అలా చెప్పుకుంటూ ఉన్నాము. ఎవరైతే కుమారస్వామి జననమో మరి కుమారస్వామి జన్మ రహస్యం వింటే అసలు చాలా అమ్మో ఎన్ని ఒడిదుడుకులో, అసలు ఈ పిల్లవాడు పుడతాడా, మరి తల్లిదండ్రుల్ని చేరుతాడా, రాక్షస సంహారం జరుగుతుందా, అంతటి ధీరుడుగా పేరు తెచ్చుకోగలుగుతాడా, లోకారాధ్యుడు అవ్వగలుగుతాడా, దైవం అవ్వగలుగుతాడా, ఇవన్నీ ఎన్ని మలుపులో కుమారస్వామి జననంలో. మరి ఎవరైతే ఈ కుమారస్వామి జననము, తారకాసుర సంహారము, రాక్షస సంహారము, శ్రీ వల్లి పరిణయ కథలను ఎవరైతే కూడా భక్తి శ్రద్ధలతో చదువుతారో లేక వింటారో, అప్రయత్నంగా విన్నా సరే వల్లి కళ్యాణం అంటూ ఉంటారు కదా. మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం చూసినా ఇక వారి పాపాలన్నీ కూడా క్షయమైపోతూ ఉంటాయి. ఏ విధంగా అయితే పెద్ద అగ్నిగోళంలో చిన్న దూది పింజ వేస్తే ఏ విధంగా మసైపోతుందో మన పాపాలన్నీ కూడా తెలిసి చేసినా తెలియక చేసినా గత్యంతరం లేక చేసినా ఏమైనా సరే స్వామి నిజమే తప్పే చేశాను, కాకపోతే శరణాగతి, నన్ను క్షమించు, నా పాపాలని క్షయం చేసి అంటే నశించిపోయేలాగా చెయ్యి అని చెప్పి స్వామి పాదాలను ఆశ్రయిస్తే తప్పకుండా రక్షింపబడతాము. ఇక భక్తి శ్రద్ధలతో విజయాలు కూడా కలుగుతూ ఉంటాయి. చాలా కాలం నుంచి విజయం కోసం వేచి చూస్తున్న వారికి ఎవరైతే ఉంటారో ఉన్నట్టుండి విజయం కలిగితే ఆ ఆనందం చెప్పలేమండి మాటల్లో, ఇక మాటలు ఉండవు వర్ణించటానికి. ఇక దారిద్ర్య బాధ నివారం అవుతుంది. అలాగే సర్వ శుభాలు కలుగుతాయి. సంతానం లేని వారికి సంతానము తప్పకుండా మరి కలుగుతూ ఉంటుంది.
డాక్టర్లందరూ కూడా ఇక ఇది కాదు అని చెప్పినటువంటి వారికి కూడా సంతానం కలగడం, లేదా దత్తత తీసుకున్న సంతానము అభివృద్ధిలోకి రావడం, ఇలాగ ఏదో ఏర్పాటు అనేది భగవంతుడు మన పరిధుల్లో చేస్తూ ఉంటాడు. కన్నెలు భక్తితో చదివితే వరుణితో మంచి కళ్యాణము, జ్ఞానవంతుడైనటువంటి వరుణితో కళ్యాణము, అనారోగ్యంతో బాధపడేవారు చదివితే ఆరోగ్యవంతులుగాను, అలాగే జ్ఞానం లేని వారు చదివితే జ్ఞానం కూడా లభిస్తుంది. ఇంతెందుకు ఎవరు ఏ కోరికతో చదువుతారో ఆ కోరిక తప్పక తీరుతుంది. మరి సూచన ఏంటి? ధర్మమైన కోరిక ఉండాలి. ఉన్నట్టుండి నేను మరి చాలా చాలా కోటీశ్వరుని అయిపోవాలంటే ఎలా అవుతారు? అలా కాదు. ధర్మమైనటువంటి కోరిక వచ్చేటప్పుడు వస్తాయి అన్ని. ధర్మమైనటువంటి కోరిక కోరుతూ ఉంటే అవి తప్పక సిద్ధిస్తూ ఉంటాయి అంటూ కార్తికేయుని చరిత్ర యొక్క ఫలశ్రుతిని చెప్పాడు సూత మహర్షి. సౌనకాది మునులందరికీ కూడా ఇంతవరకు చెప్పిన మొత్తాన్ని శ్రద్ధగా విన్న సౌనకాది మహర్షులంతా కూడా, మహర్షోత్తమ మరి గురువు గారు అసలు ఎప్పుడో వినాల్సినటువంటి కథను గురించి నేను మిమ్మల్ని ఇప్పుడు అడుగుతున్నాము. లక్ష్మీ గణపతుల చరిత్రను మాకు తెలియజేసి మమ్మల్ని కృతార్థుల్ని చేయండి, అంటే చరితార్థుల్ని చేయండి చేయమంటూ చేతులు జోడించి ఇది ప్రార్థిస్తూ ఉంటారు వారి గురువు గారైనటువంటి సూత మహర్షిని సౌనకాది మహర్షులంతా కూడా. అందుకు వారి వినయానికి వినమ్రతకు గురువు ఎంత కఠినంగా ఉన్నా శిష్యుడు మాత్రం వినమ్రంగానే ఉండాలి. అప్పుడే మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే ఒక గురువుకే సాధ్యపడుతుంది. మీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నా మంచి కళ్యాణం జరగటమే గొప్ప కాదు, మంచి కళ్యాణం అంటే మంచి వరుణితో లేదా మంచి అమ్మాయితో వధువుతో కళ్యాణం జరగాలి. అంటే ఏమిటి? అక్కడ పెద్ద ఏదో ఉన్నవాళ్ళు అని కాదు, అక్కడ అన్ని ఉండటంతో పాటు వినయం విధేయతలు ఎవరైతే ఉంటాయో, ఎవరికైతే మర్యాద మన్ననలు ఉంటాయో, పిచ్చివేషాలు లేకుండా ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా ఎక్కువ లేకుండా పెద్దలకు మరి నమస్కరించడం, పెద్దలు నమస్కరించారనుకోండి ఇక వారి ఇంట్లో మర్యాద ఉన్నట్లు లెక్క. అటువంటి వాళ్ళని ఎంచుకుంటే చాలా సంతోషపడతారు. అందుకు ఎంతగానో మరి సందర్శించినటువంటి సూతుడు, మహర్షులారా మీ కోరిక సహేతుకమైనదే, అంటే మంచిదే, మీ కోరిక లోక హితం గురించి చెప్తున్నారు కాబట్టి అడుగుతున్నారు కాబట్టి తప్పక తీరుస్తాను. లక్ష్మీ గణపతుల కథ నేను మీకు తప్పక తెలియజేస్తాను అంటూ వెంటనే కూడా ఆ కథ మీకు తెలియజేస్తానంటూ ఇలా మొదలు పెడతాడు సూతుడు సౌనకాది మహర్షుల యొక్క అభ్యర్థన మేరకు. ఇదంతా కూడా మరి చతుర్దశ్వాసము సమాప్తమైందండి. మరి తారకాసురుడు సంహారము ఇవన్నీ కూడా మరి ఈ కథతోటి, ఈ వల్లి కళ్యాణం తోటి చతుర్దశ్వాసము 4వ శ్వాసము అనేది సమాప్తమైంది. ఇక పంచమ శ్వాసము 5వ శ్వాసంలోకి మరలా వచ్చే కథలో మనము మొదలు పెడదాము. కథ ఏ విధంగా మలుపు తిరుగుతుంది, తర్వాత కథ ఏం జరిగింది, కళ్యాణం తర్వాత కథ ఏం జరిగిందో మరి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. పుత్రుడు పుట్టాలన్నా పుత్రుడు పున్నామ నరకం నుంచి తప్పిస్తాడు. ఏ విధంగానైనా పుత్రుడు మన ఖాతాలో ఉంటే తప్పకుండా మనల్ని చేరుతాడు. అయితే మన రాతలో లేని దాని గురించి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బాధపడకూడదు. ఏదైనా చేయి స్వామి, నాకు నువ్వే శరణాగతి, నువ్వు ఉంటే చాలు, నాకు ఇంకేం అవసరం లేదు అని చూడండి, అన్ని వస్తాయి. మరి ఐశ్వర్యము వస్తుంది, ధనము ధాన్యము, మంచి ఆరోగ్యము, సంతోషము, సౌభాగ్యము, మంచి దాంపత్యము, అలాగే మంచి సంతానం కలగడమే ముఖ్యం కాదు, మర్యాద మనలతో పెంచగలగాలి. అది సరైన పెంపకం అంటే. అలా పెంచి ఈ దేశానికి దైవానికి ఉపయోగపడేలాగా చూడాలి. అప్పుడు ఆ తల్లిదండ్రుల గ్రామానికి కానీ దేశానికి కానీ అరే వీడు మనవాడేనే అని గుర్తుపట్టేటటువంటి తారాస్థాయికి చేరాలంటే మరి అంత ఉన్నతంగా ముందు మర్యాద పూర్వకంగా పెంచాలి. పిల్లల్ని మర్యాద ఇచ్చిపుచ్చుకునేలాగా ప్రవర్తించడం ఎలా నేర్పించాలో ముందు తల్లిదండ్రులకు తెలిసి ఉంటే ఆ తర్వాత అనుగుణంగా పిల్లలు మరి ఏదన్నా పరుష పదజాలం మాట్లాడడానికి భయపడాలి. అలా పెంచగలిగితే మరి బాగుంటుంది అని తెలియజేస్తూ నేను మీ అనుపమ. లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.